హలో పిల్లలు, ఈరోజు మనం సమయస్ఫూర్తి మీద ఒక కథ చెప్పుకుందాం, సరేనా? అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేదన్నమాట. ఆ గ్రామంలో అందరూ చాలా సాదాసీదాగా ఉండేవారు. మట్టితో చేసిన ఇళ్ళు ఉండేవి, ఎద్దుల బండ్ల మీద తిరిగేవారు. దాని తర్వాత రాత్రంతా కరెంట్లు అలాంటివి ఏం లేవు కదా, దీపాలు వెలిగే ఉండేది. అలాంటి ఒక గ్రామంలో ఒక ముసలావిడ ఉండేది. ఆవిడ వయసు ఒక 70 సంవత్సరాలు ఉండేది. రోజంతా చక్రం తిప్పుతూ నూలు ఉడికేది. తాను సంపాదించిన కొద్దిపాటి డబ్బులే జాగ్రత్తగా దాచుకునేదన్నమాట. అయితే ఒకరోజు కొందరు వేరే గ్రామం నుంచి ఈ ఊరు వచ్చారు. వారు చిలకడ దుంపలు అమ్ముకుంటూ ఉదయం వచ్చేవారు, వ్యాపారం చేసుకునేవారు, సాయంత్రం వెళ్ళిపోతూ ఉండేవారు అనమాట. కానీ అసలైతే వాళ్ళు మామూలు మనుషులు కాదు, వాళ్ళు దొంగలన్నమాట. వీళ్ళు దొంగలు కాబట్టి ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని చెప్పి రక్కీలు చేస్తూ ఉండేవారు. పొద్దున్న వ్యాపారం పేరిట రక్కీ చేస్తూ, సాయంత్రం ఏమో బళ్ళన్నీ పక్కకు పెట్టేసి ఏ ఇంట్లో దొంగతనాలకు చేయాలని అనుకున్నారో ఆ ఇంట్లో దొంగతనం చేద్దాం అన్నట్టు ప్లాన్ వేసుకున్నారు. అలా మన వాళ్ళకి దొరికింది ఎవరు అంటే, మనం మొదట చెప్పుకున్నాం కదా ఒక ముసలావిడ ఉందని, ఆవిడ ఇంటికి దొంగతనానికి వెళ్దామని ఫిక్స్ అయ్యారనమాట. ఆమె అయితే ఒక్కతే ఉంటుంది, రాత్రి ఆమె డబ్బులు దొంగలించడం చాలా సులువు అని అనుకున్నారు. ఆ రాత్రి వాళ్ళు చాలా నిశ్శబ్దంగా వాళ్ళ బళ్ళన్నీ పక్కన పెట్టేసి ఇంట్లోకి దూరడానికి ప్రయత్నించారు. కాకపోతే అప్పటికి ఇంకా ముసలమ్మ నిద్రపోకుండా మెలకుగానే ఉండడం వల్ల ఇంట్లోకి ఎవరో వచ్చారు, వీళ్ళు దొంగలు అయి ఉంటారేమో అని అనుమానించి తను చాలా తెలివిగా తన చక్రాన్ని ఏదైతే ఉంటుందో ఇంట్లో రాట్నం చుట్టుకునేది ఉంటుంది కదా, దాన్నే బంధువులుగా సంబోధిస్తూ మగ గొంతుతో కూడా తనే మళ్ళీ ప్రశ్నించిన దానికి జవాబిచ్చుకుంటూ మాట్లాడడం మొదలుపెట్టింది. అప్పుడు ఏమన్నదంటే, ఏకయ్య ఇంకా నిద్రపోలేదా అని తన గొంతుతో మాట్లాడింది. దానికి మళ్ళీ తనే చాలా గంభీరమైన మగ గొంతుతో, లేదమ్మా నేను లేచే ఉన్నాను అని చెప్పి కూడా సమాధానం ఇచ్చుకుంది. ఆ తర్వాత, నూకయ్య భోంచేశావా అని ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నట్టు మాట్లాడింది. లేదమ్మా ఇంకా చేయలేదు అని మళ్ళీ తనే సమాధానం ఇచ్చుకుంది. రాటయ్య కర్రలు తెమ్మన్నాను కదా తీసుకొచ్చావా అని అడిగ్గా, తెచ్చానమ్మా, తలుపు దగ్గరే పెట్టాను, ఏమైనా ఇప్పుడు అవసరమా అని కూడా చెప్పింది. దాని తర్వాత, కండయ్య బండిపై బయలుదేరుతానన్నావు, ఇంకా బండి కట్టుకోలేదే అని అడగ్గా, కట్టుకుంటానమ్మా, కాసేపట్లో బయలుదేరుతాను అని చెప్పి సమాధానం చెప్పింది. దొంగలు ఇవన్నీ వినేసరికి, అయ్యో ముసలమ్మ ఒక్కతే ఉందనుకున్నాం, కానీ ఇంట్లో ఇంకా 4 గెట్టి వాళ్ళు ఉన్నారు. అందులో ఒకడైతే ఇంకా కర్రలు తెచ్చేసి ఉంచాడు, ఒకవేళ దొరికితే మనల్ని ఆ కర్రలతో చితకబాదేస్తారేమో, ఇంకొకటి ఏకంగా రాత్రిపూట బండి కట్టుకుని ఊరు వెళ్తాడా, అయ్యా బాబోయ్ ఆ టైంలో ఎవరైనా ఊరు వెళ్ళేవారా రాత్రిళ్ళు, పగలే వెళ్ళేవారు, అలాంటిది వీడు ఇప్పుడే బయలుదేరుతానన్నాడంటే ఇంకెంత బాల్సాలు అయ్యి ఉంటాడో అని చెప్పి చాలా భయపడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ముసలం మళ్ళీ ఏమందంటే, 5వ వాడు ఎక్కడా, ఏ ఉలుకు పలుకు లేదేంటి, నాకేం వినిపించట్లేదు, ఉన్నాడా అని అనగ్గా, ఇక్కడే ఉన్నానమ్మా రమ్మంటావా అని ఇంకా గంభీరమైన గొంతుతో తనే మళ్ళీ సమాధానం చెప్పింది. ఈ 5వ వాడి వాయిస్ వినేసరికి ఇంకా దొంగలందరూ వణికిపోయారు. ఇక్కడ 5గురు ఉన్నారు, 4 కూడా కాదు, ఇంకా పట్టుబడితే ఇంకా చావే మనకి అని వెంటనే పరిగెత్తుకుపోవడానికి మొదలుపెట్టారు. ఆ తర్వాత ముసలమ్మ వీళ్ళు పరిగెత్తడం చూసి పొరుగింట్లో వాళ్ళని నిద్రలేపి జరిగిన సంగతి అంతా చెప్పింది. కాబట్టి గ్రామస్తులందరూ కొన్ని దీపాలు, మరి రాత్రి కదా, కొన్ని దీపాలు, వాళ్ళకి తోచిన కర్రలు అవన్నీ పట్టుకొని ఆ దొంగల వెనకాల పట్టుకోవడానికి పరిగెట్టారు. అలా పరిగెట్టగా ఎంత దూరం అని పరిగెడతారు, కాబట్టి వాళ్ళందరూ చిక్కుపడిపోయారు. దాని తర్వాత వాళ్ళందరినీ మందలించి ఆ రోజు నుంచి ఆ గ్రామంలో మొత్తం అందరూ ఆ ముసలమ్మ సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ చాలా ప్రశంసించారు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? మనకెప్పుడైనా ఆపద వస్తే దాని నుంచి మనం భయపడకూడదు, చాలా ధైర్యంగా ఉండాలి. ఈ కథ మీ అందరికీ నచ్చిందా? మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ వస్తాను. కథ కంచికి మనం ఇంటికి, సరేనా? వెళ్ళొస్తానే. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.